హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన ఏపీ టెట్ నోటిఫికేషన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. తెలుగులో ఇక్కడ వివరాలు ఇవ్వబడ్డాయి. ఇవన్నీ కూడా జీవో ఎంఎస్ నెంబర్, జీవోకి సంబంధించిన విషయాలు. పరిచయం మరియు లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనేది జూన్ 26ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల శాఖ అన్ని జిల్లాల్లో కూడా సిబిటి విధానం ద్వారా నిర్వహిస్తుందని ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడింది. జాతీయ ఉపాధ్యాయ మండలి అంటే ఎన్సిటిఏ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనలు మరియు విధానాలకు అనుగుణంగా ఉపాధ్యాయ నియామక పరీక్ష ప్రక్రియలో జాతీయ ప్రమాణాలు మరియు ఉపాధ్యాయ నాణ్యత యొక్క బెంచ్ మార్క్ నిర్ధారించడం ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణ యొక్క ప్రధాన లక్ష్యం. దీని లక్ష్యం ఏంటి అనేది క్లియర్గా ఇక్కడ చెప్పబడింది. నెక్స్ట్, ఆర్టీఈ చట్టంలో సెక్షన్ 2 క్లాజ్ ఎన్లో పేర్కొన్న ఏ పాఠశాలలోనైనా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉపాధ్యాయునిగా నియామకానికి అర్హత సాధించడానికి ఒక వ్యక్తికి ఉండవలసిన ముఖ్యమైన అర్హతలలో ఒకటి పాఠశాల విద్యాశాఖ నిర్వహించే ఈ ఉపాధ్యాయ అర్హత పరీక్షలో అర్హత సాధించడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం. చూడండి, అంటే ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ కూడా అర్హత సాధించాల్సిందే అని చెప్తున్న సెక్షన్ 2 క్లాజ్ ఎన్. ఓకే, నెక్స్ట్, ఆన్లైన్ దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నారు. ఓకేనా. రాష్ట్ర ప్రభుత్వం, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెంట్ స్కూల్స్, అన్ని వెల్ఫేర్ సొసైటీ స్కూల్స్, అలాగే ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్, అన్ఎయిడెడ్ స్కూల్స్ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నియంత్రణలో ఉన్న పాఠశాలలు 1 నుంచి 8 తరగతులకు ఉపాధ్యాయులు కావాలనుకునే అభ్యర్థులందరి నుండి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ జూన్ 26 కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఈ కింది విధమైన పాఠశాలన్నీ కూడా అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, అర్హత సాధించవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్, భారత ప్రభుత్వం 26/8/2009 ఉచిత మరియు నిర్బంధ విద్యకు పిల్లల హక్కు అనే పేరుతో ఆర్టీఈ చట్టం 2009ని రూపొందించింది. ఇక్కడ స్పెషల్గా డేట్స్ కొన్ని మెయింటైన్ చేశారు. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోవాలి మనం. ఇలాంటివి బిట్స్ మీకు ఎగ్జామ్స్లో కూడా పడుతుంటాయి. ఆగస్టు 26, 2009 రూపొందించింది అనమాట ఈ చట్టం. సదరు చట్టంలో అంటే ఈ ఆర్టీఈ 2009 యాక్ట్లో సెక్షన్ 23 అందులో సబ్సెక్షన్ 1 ప్రకారం ఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ ఎక్కడ ఉంది, ఢిల్లీలో ఉంటుంది. అది ఆగస్టు 23, 2010 నాటి దాని ప్రిన్సిపల్ నోటిఫికేషన్ మరియు జారీ చేసిన సవరణల ద్వారా 1 నుండి 8 తరగతులకు ఉపాధ్యాయునిగా నియామకానికి ఒక వ్యక్తి అర్హత సాధించడానికి కనీస అర్హతలను నిర్దేశించింది. సదరు మార్గదర్శక ప్రకారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లో ఉత్తీర్ణ సాధించడం అనేది కనీస అర్హతగా చేర్చబడింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించాలని నిర్ణయించబడింది. ఈ క్లాజులు, తర్వాత ఈ డేట్స్, ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎన్సిటిఈ 2010 ఆగస్టు 23వ తారీఖున ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో ఈ వివరాలైనా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి టీచరు టెట్ క్వాలిఫై అవ్వాల్సిందే అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఈ డేట్స్ ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అయితే ఏం అర్హతలు ఉండాలి? ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉన్నాయి, ఇంకా డీటెయిల్డ్గా బ్రీఫ్గా ఇక్కడ ఇచ్చారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా బీఈడి లేదా తత్సమాన అర్హతలు కలిగిన అభ్యర్థులు, దానికి సమానమైన అర్హత కలిగిన అభ్యర్థులు మరియు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇవ్వబడిన విధంగా అకాడమిక్ అర్హతలతో అవసరమైన శాతం మార్కులతో సదర్ కోర్సులలో, అంటే రేఏ కోర్సులు అనేవి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇవ్వబడ్డాయి. ఆ కోర్సుల్లో అర్హతమైన మార్కుల శాతం పలానా శాతం అని ఉంటుంది అనమాట అక్కడ. సో అక్కడ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆ పర్సంటేజ్తో చివరి సెమిస్టర్ అభ్యర్థులు రాస్తున్న వారు కూడా హాజరు కావచ్చు. ఈ చివరి సెమిస్టర్, లాస్ట్ సెమిస్టర్ ముందు పాస్ అవ్వాలి, ముందు సెమిస్టర్లోనే పాస్ అవ్వాలి, ఆ శాతం మార్కులతో పాస్ అవ్వాలి, మరియు చివరి సెమిస్టర్ రాస్తున్న అభ్యర్థులు హాజరు కావచ్చు. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ లాస్ట్ సెమిస్టర్ రాస్తూ ఉండాలి వాళ్ళు. అయితే కేంద్ర లేదా రాష్ట్ర సిలబస్ను అనుసరించి ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు ఉంటాయి. అక్కడ ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందాలనుకునే వాళ్ళు మాత్రం వాళ్ళు కోరుకుంటే ఏపీ టెట్కి బదులుగా సిబిఎస్ఈ ద్వారా నిర్వహించబడి సీటెట్కు హాజరవ్వచ్చు. ఓకేనా, వాళ్ళు సీటెట్కి కూడా హాజరవ్వచ్చు అనేసి వాళ్ళకి ఒక ఎగ్జామ్షన్ ఇచ్చారనమాట, ఒక విసులుబాటు. నెక్స్ట్, ఏపీ టెట్ స్కోర్ను స్కోర్ పెంచుకోవాలంటే ఈ టెట్లో మీరు రాసుకోవచ్చు అని కూడా మళ్ళీ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా, మళ్ళీ స్కోర్ను మనం పెంచుకోవడానికి రాసుకోవచ్చు అని. పరీక్ష విధానం, పేపర్లు. పరీక్ష విధానం అంటే పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B ఉంటాయి. సిబిటి ద్వారా నిర్వహిస్తారు. ఓకే, 1 నుండి 5 తరగతులు ఉపాధ్యాయుడిగా ఉండాలనుకున్నారనుకోండి, అంటే చేయాలనుకుంటే వాళ్ళు పేపర్ 1Aకి హాజరవుతారు. ఒకవేళ స్పెషల్ అభ్యర్థులు అయితే పేపర్ 1Bకి హాజరవుతారు అనమాట. అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసిన వాళ్ళు పేపర్ 1Bకి హాజరవుతారు. జనరల్ కోర్స్ చేసిన వాళ్ళందరూ కూడా పేపర్ 1A ఖచ్చితంగా అప్లై చేయాలి. నెక్స్ట్, పేపర్ 2Aకి అంటే 6 నుంచి 8 తరగతుల ఉపాధ్యాయునిగా ఉండాలనుకునే వాళ్ళు పేపర్ 2A హాజరయ్యి పాస్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. స్పెషల్ స్కూల్స్కి సేమ్ 1 నుండి 5 తరగతులకి 1B, అలాగే 6 నుంచి 8 తరగతులకి 2B పరీక్ష రాయాలి. అది స్పెషల్ స్కూల్స్ కూడా స్పెషల్గా మెన్షన్ చేశారు.
డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ బీఎడ్ అర్హతలు 2 కలిగి ఉన్నారనుకోండి, 1 నుంచి 8 వరకు అన్ని తరగతులకు ఉపాధ్యాయులు కావాలనుకుంటారు కనుక వారు మాత్రమే వారి అర్హతలకు అనుగుణంగా అన్ని పేపర్లు అంటే 1A 1B పేపర్ 2A 2B ఇలాంటివి హాజరు కావడానికి అర్హత పొంది ఉంటారు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడింది. అంటే 2 పేపర్లు రాసుకోవచ్చు అర్హతలు ఉంటే. నెక్స్ట్ ఏపీ టెట్ ఎవరికి వర్తిస్తుంది, దాని వర్తింపు విధానం గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. ఆర్టీఈ చట్టం సెక్షన్ 2 క్లాజ్ ఎన్లో సూచించిన అన్ని పాఠశాలలకు ఏపీ టెట్ వర్తిస్తుంది. ఆ పాఠశాలలు ఏంటంటే క్లాజ్, ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశాను, క్లాజ్ ఎన్ సెక్షన్ 2 ఆఫ్ ఎన్ అనేది భారతదేశంలో పాఠశాల యొక్క నిర్వచనాన్ని క్లియర్గా వివరిస్తుందని ఈ ఆర్టీఈ 2009 చట్టంలో నిర్వహించబడింది అనమాట. కింది వాటిలో సెక్షన్ 2 ప్రకారం పాఠశాల అంటే కరెక్ట్ అయిన డెఫినేషన్ ఏది అంటాడు. అంటే ఈ కింది వాటిలో ఏవి పాఠశాల కిందగా పరిగణించబడతాయి అని మల్టిపుల్ స్టేట్మెంట్లు ఇస్తాడనమాట. పాఠశాల అంటే ప్రాథమిక విద్యను అందించే ఏ సంస్థనైనా సూచిస్తుంది. దీనికి 4 ప్రధానమైన ఉపవిభాగాలుగా వర్గీకరించారు. సబ్ క్లాస్ 1లో ప్రభుత్వం లేదా స్థానిక ఆధారం ద్వారా స్థాపించబడిన లేదా నిర్వహించబడుతున్న పాఠశాల అంటే గవర్నమెంట్ లేదా లోకల్ అథారిటీ నిర్వహించబడుతున్న పాఠశాల. మరియు సబ్ క్లాస్ 2లో ప్రభుత్వం సహాయం ద్వారా లేదా గ్రాంట్లు పొందే పాఠశాలలు అంటే ఎయిడెడ్ పాఠశాలలు క్లాస్ 2. క్లాస్ 1లో గవర్నమెంట్ స్కూల్స్ లేదా లోకల్ బాడీ స్కూల్స్. రెండోది ఎయిడెడ్ స్కూల్స్. మూడో సబ్ క్లాస్లో ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం లేదా గ్రాంట్లు పొందకుండా సొంత నిధులతో నడుచుకునే అన్ఎయిడెడ్ పాఠశాలలు ఉంటాయి కొన్ని, అవి సబ్ క్లాస్ 3. సబ్ క్లాస్ 4లో ప్రత్యేక వర్గాలకు చెందిన పాఠశాలలు అనగా ఏంటి అని అడిగారు, చాలాసార్లు ఇది అడిగాడు. సబ్ క్లాస్ 4 ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఏంటి అని అడుగుతాడు. కేంద్రీయ పాఠశాలలు, నవోదయ పాఠశాలలు, సైనిక్ స్కూల్స్ లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే నోటిఫై చేయబడిన ఇతర సంస్థలు కూడా అవ్వచ్చు, అంటే ఆర్ఎంఎస్ సంస్థలు అవ్వచ్చు ఇలాంటివి అనమాట. ఓకేనా. రైల్వే స్కూల్స్ అని ఉంటాయి, కొన్ని పాఠశాలలు ఉంటాయి, అవి కూడా ఇందులోకే వస్తాయి, స్పెషల్ స్కూల్స్ అని వస్తాయి. ఓకే. ఈ క్లాజ్లో 3 మరియు 4 ఉన్నది కదా, ఉప క్లాజ్ కింద వచ్చే ప్రైవేటు మరియు అన్ఎయిడెడ్ పాఠశాలలు బలహీన వర్గాలకి చెందిన పిల్లలు అంటే 1 నుంచి 1వ తరగతిలో 20% సీట్లను ఉచితంగా కేటాయించాలని సెక్షన్ 12(1)C స్పష్టం చేస్తుంది. ఇది మేము క్లాస్లో నేర్చుకున్నాం. సెక్షన్ 12(1)C దేనికంటే ప్రైవేట్ లేదా అన్ఎయిడెడ్ పాఠశాలలో 1వ తరగతి వాళ్ళు చేర్చుకునే విద్యార్థులకు 20% సీట్లను రిజర్వేషన్ చేయాలి అని చెబుతుంది. చాలా ఇంపార్టెంట్ సెక్షన్ 12(1)C. ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా మీకు చెప్పాను. 12లో బాగా గుర్తుపెట్టుకుంటే 1 + 2 3 అంటే C అనమాట. అలాగే 1 ఉంది, ఆల్రెడీ 1 ఉంది, రైట్. ఇది దీనికి సంబంధించిన స్కూల్ అంటే ఏంటి డెఫినేషన్ ఇచ్చాను మీకు. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. సెక్షన్ 2లో క్లాస్ ఎన్లో సూచించిన అన్ని పాఠశాలకు టెట్ వర్తిస్తుంది. అంటే ఇక్కడ నిర్వహించబడిన ఈ 4 సబ్ క్లాసులు ఉన్న పాఠశాలన్నిటికీ టెట్ వర్తిస్తుంది, అందరూ పాస్ అవ్వాల్సిందే. ఓకే. నెక్స్ట్ అయితే వాళ్ళు కేంద్రీయ పాఠశాలలో వాళ్ళేమో ఏపీ టెట్ లేదా C-TETకి వాళ్ళు పరిగణన తీసుకొని ఆప్షన్ ఎంచుకొని వినియోగించుకోవచ్చు అనమాట. ఓకేనా. కేంద్రీయ పాఠశాలలు లేదా ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు C-TET కూడా పాస్ అవ్వచ్చు అనమాట. ఓకే. సమర్థ అధికారి ద్వారా నియామకాలు పొందిన కొన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించే టెట్ లేదా ఏపీ టెట్కి వాళ్ళు ఆప్షన్ వినియోగించుకొని పాస్ అవ్వచ్చు అనమాట. అలాగే సమర్థ అధికారి ద్వారా నియామకాలకు ఆమోదం పొందని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఉంటాయి. అక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత నుంచి మినహాయింపు లేదు. అంటే ప్రైవేట్ స్కూల్లో పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా మినహాయింపు లేదు, అందరూ రాయాల్సిందే, వాళ్ళు పాస్ అవ్వాల్సిందే. ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్లో అలాంటి ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే టెట్కి హాజరు కావాలి, అన్ఎయిడెడ్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు. ఓకే. C-TET అవునా ఏపీ టెట్ ఏదైనా సరే, మీరు TS టెట్ అయినా ఏదైనా రాయొచ్చు. అయితే మన రాష్ట్రంలో ఏపీ టెట్ లేదా C-TET పాస్ అవ్వాలి. ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్లో పనిచేస్తున్న ఆమోదం పొందని ఉపాధ్యాయులు ఉంటారు, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మన ఏపీ టెట్ ఆమోదం పొందాలి. అంటే ఖచ్చితంగా మనం రాయాల్సిందే, ఏపీ టెట్ రాయాల్సిందే. నెక్స్ట్ ఆర్టీఈ విద్యా హక్కు చట్టం ఉంది కదా 2009, సెక్షన్ 2 క్లాస్ N దాని గురించి మనం చెప్పుకున్నాం కానీ చాలా బాగా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పాఠశాల అంటే ఏంటి, దీని మీద బిట్టు కూడా వచ్చింది. నెక్స్ట్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయుల కోసం చాలా ఇంపార్టెంట్ ఇది. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు, టీచర్లు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ కోసం ఇది. సివిల్ అపీల్ నెంబర్, ఈ నెంబర్ కూడా గుర్తుంచుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 1385/2025. ఓకేనా. ఈ నెంబర్ గుర్తుంచుకోవాలి. వాళ్ళే కాదు, మన టెట్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది ఈ నెంబర్. జీవోలు ఈ మధ్యన ఎక్కువగా అడుగుతున్నాడు. ఓకే. గౌరవ సుప్రీంకోర్టు ఆర్టీఈ చట్టం అమలుకు ముందు రిక్రూట్ చేయబడిన పదవీ విరమణ చేయడానికి 5 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా టెట్ అర్హత సాధించాల్సిందే అని చెప్పారు. టెట్ అర్హత లేని ప్రస్తుత ఎస్జిటీలు మరి స్కూల్ అసిస్టెంట్లు ఉంటారు కదా, వాళ్ళు పేపర్ 1A 1B కానీ 2A 2B కానీ హాజరు కావచ్చని ఇచ్చారు. జీవో MS నెంబర్ 36. ఈ జీవోలో గుర్తుంచుకోవాలి. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్
23/10/25 ఓకే. అక్టోబర్ 23, 2025లో రూల్ 5, అలాగే 1, 5లో 2, 5లో 3, 5లో 4 ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏపీ టెట్గా హాజరు కావడానికి అర్హత ప్రమాణాలు, అలాగే ప్రభుత్వ, ప్రైవేట్, అన్ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తున్న సర్వీస్ ఉపాధ్యాయులందరికీ కూడా మినహాయింపు ఇవ్వబడింది అని ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడింది. అంటే ఇక్కడ రూల్ 5, 1, 5, 2, 5, 3, 5, 4లో వివరంగా ఉన్న విధంగా ఏపీ టెట్కి హాజరు కావడానికి అర్హత ప్రమాణాలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఎయిడెడ్ సంస్థలో పనిచేస్తున్న సర్వీస్ ఉపాధ్యాయులందరికీ కూడా మినహాయించబడ్డాయి. సర్వీస్ ఉపాధ్యాయులు మినహాయించబడ్డాయి అంటే 5 ఏళ్ళ కంటే తక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళు వీళ్ళు, మిగతా వాళ్ళందరూ రాయాల్సిందే. ఓకేనా, ఇది రూల్ నెంబర్ 5. నెక్స్ట్ రూల్ నెంబర్ 5 కూడా మనం GOM 36లో రూల్ నెంబర్ 5 కూడా చూడాల్సి ఉంటుంది. భాషలు మరియు సోషల్ స్టడీస్ అభ్యర్థుల కొరకు చాలా ఇంపార్టెంట్. ఇది 2017కు ముందు ఎస్ఏ భాషలు కానీ ఎస్ఏ సోషల్ స్టడీస్ కోసం కామన్ పేపర్ ఉండేదన్నమాట. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ సోషల్కి కామన్ పేపర్ ఉండేది. అప్పుడు 2017 టెట్ నుండి భాషలు మరియు సోషల్ స్టడీస్ సబ్జెక్టుల కోసం వేర్వేరు పరీక్షలు నిర్వహించబడ్డాయి. కాబట్టి అంటే 2017 తర్వాత సెపరేట్ చేస్తారనమాట. గతంలో కలిపి నిర్వహించిన టెట్లో అర్హత పొందిన అభ్యర్థులు సంబంధిత పేపర్కి విడిగా హాజరై ఆ పేపర్లో మాత్రమే అర్హత సాధించాలి. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు. పరీక్ష ఫీజు అనేది ఆన్లైన్లో దరఖాస్తు సమర్పణ మరియు కంప్యూటర్ బేస్డ్ పరీక్ష కోసం పేపర్ 1A, పేపర్ 1B మరియు పేపర్ 2A, 2B కోసం ప్రతి ఒక్కదానికి విడిగా ₹1000. ఓకేనా. అభ్యర్థులు 5/6/26 నుంచి 5/7/26 వరకు ఫీజు పేమెంట్ గేట్వే ద్వారా ఫీజు చెల్లించాలి. ఏపీ టెట్ అధికారిక వెబ్సైట్లోనే మీరు ఇక్కడ ఆన్లైన్లో దరఖాస్తును సమర్పించాలని చెప్తున్నారు. cse.ap.gov.in చాలా స్టాండర్డ్ అయిన గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట అది. అందులోనే మనం దరఖాస్తు చెల్లించాలి. ప్రతి ఒక్కదానికి ₹1000. గమనిక, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వాళ్ళు అంటే డిఎడ్ వాళ్ళు జనరల్ లేదా స్పెషల్ మరియు బిఎడ్ జనరల్ లేదా స్పెషల్ అర్హతలు రెండూ ఉన్న అభ్యర్థి అన్ని పేపర్లకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ప్రతి పేపర్కు విడివిడిగా ₹1000 కట్టాల్సిందే. అంటే పేపర్ 1Aకి పేపర్ 1Bకి రెండింటికి వేరువేరుగా మీరు కట్టాల్సిందే అని చెప్తున్నారు. ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ విధానం. ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి వివరణాత్మక విధానం ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇవ్వబడింది. ఓకేనా, ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇంకోటి ఉంది, అది మీకు పంపిస్తాను. ఇవ్వబడింది. అభ్యర్థులు ఏపీ టెట్ అధికారిక వెబ్సైట్ నుండి ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది సింపుల్ ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాలని చెప్పి. నెక్స్ట్, దరఖాస్తు సమర్పించిన తర్వాత ఎటువంటి ఎడిట్ కానీ మాడిఫై చేయడానికి అభ్యర్థికి అనుమతి లేదు. ఒకవేళ వాళ్ళు ఇస్తేనే చేయగలి, లేకపోతే చేయడానికి లేవు. నెక్స్ట్, నోటిఫికేషన్పై పూర్తి అవగాహనతో అభ్యర్థులు దరఖాస్తును జాగ్రత్తగా సమర్పించాలని సూచించడమైంది. ఏవైనా మార్పులు, చేర్పులు, సవరణలు పరిగణలోకి తీసుకొని పడవు. ఇంకా చేంజెస్ అనేది నో చేంజెస్, జాగ్రత్తగా అప్లై చేయాల్సిందే. అభ్యర్థి మార్చవలసి వస్తే, సవరించవలసి వస్తే అతను లేదా ఆమె గడువు తేదీలోగా ప్రత్యేక దరఖాస్తుతో ₹1000 చెల్లించాలంటే ఇక్కడ చూడండి, స్పెషల్గా మనకి ఏవైనా చేంజెస్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ₹1000 కట్టాల్సిందే. మళ్ళీ దరఖాస్తు చేసుకున్నట్టుగా లెక్క. అందుకే జాగ్రత్తగా అభ్యర్థులు జాగ్రత్త పడండి. ఇది ఇంతవరకు లేనట్టుగా ఉంది, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. మార్పులు, చేర్పుల కోసం కూడా డబ్బులు మనం కట్టాల్సింది. అందుకే చాలా జాగ్రత్తగా మనం నెట్ సెంటర్లో దగ్గరుండి చూసుకోవాలి. పరీక్ష కేంద్రాలు. ఏపీ టెట్ జూన్ 2026 అన్ని జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీ, రెవెన్యూ డివిజన్ మండలాల్లో ఆన్లైన్ ద్వారా నిర్వహించబడుతుంది. అవసరమైన చోట దరఖాస్తుదారుల సంఖ్య, పోస్ట్ సంఖ్య, నిర్దిష్ట వర్గం మరియు సబ్జెక్ట్ ఆధారంగా పొరుగు రాష్ట్రాల్లో పక్క జిల్లాల కేంద్రాలు కూడా కేటాయించవచ్చు. ఇది మనకి ఇవన్నీ తెలిసిన విషయాలే. నెక్స్ట్, అర్హత ప్రమాణాలు అనేది దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు ఇన్ఫర్మేషన్ బులెటిన్లు ఇచ్చిన విధంగా 1 to 5th క్లాస్ ఉపాధ్యాయుడికి 1A, 1B, 6th నుంచి 8th క్లాస్ తరగతుల ఉపాధ్యాయుడికి 2A, 2B నిర్దేశించిన కనీస అర్హతను కలిగి ఉండాలి. NCTE లేదా RCI రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొందిన ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో దేనిలోనైనా చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా హాజరు కావచ్చు. అయినప్పటికీ టెట్లో హాజరు కావడం లేదా ఉత్తీర్ణత సాధించడం అనేది ఆంధ్రప్రదేశ్ నియంత్రణలో ఉన్న ప్రభుత్వ లేదా జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, ఏపీ మోడల్ స్కూల్, వెల్ఫేర్ స్కూల్స్, సొసైటీ స్కూల్స్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్ ఇవన్నీ కూడా తదితర ఉపాధ్యాయ పోస్టు నియామకంలో పాల్గొనడానికి లేదా పరిగణలోకి తీసుకోవడానికి ఆటోమేటిక్గా హక్కు కల్పించదని స్పష్టం చేయబడింది. అంటే నేరుగా ఇది పాస్ అయినంత మాత్రాన టీచర్ పోస్టులు అర్హత హక్కు ఉందని మీరు కాదు, అంటే వెంటనే జాబులు ఇస్తామని కాదు అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రూపొందించిన లేదా అందులో నిర్దేశించిన తేదీ నాటికి సదరు యాజమాన్యం పొందిన సంబంధిత చట్టబద్ధమైన రిక్రూట్మెంట్ నిబంధనలో అటువంటి పోస్టుకు నియామకం కోసం నిర్దేశించిన అర్హతలు కలిగి ఉండటం, ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం అనేది పూర్తిగా అభ్యర్థి బాధ్యత. సో
మన బాధ్యత ద్వారా మనదే బాధ్యత అనమాట. ఏవైనా సరే దానికి సంబంధించిన పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా కలిగి ఉండడం అనేది మనదే బాధ్యత. లేని పక్షంలో అది పరిగణలోకి తీసుకోరు వాళ్ళు. అందుకు క్వాలిఫికేషన్ అన్నింటినీ కలిగి ఉండాలి మనం. సో అలాగే జూన్ ఏపీ టెట్ జూన్ 2026 కోసం నిర్దేశించిన అర్హత వివరాలు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇవ్వబడ్డాయి. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్లు ఉంటాయి. దరఖాస్తు సమర్పణ కోసం నోటిఫికేషన్లో సూచించిన చివరి తేదీ నాటికి అభ్యర్థులు దరఖాస్తు చేసిన పేపర్కి అర్హత పొంది ఉండాలి మరియు అన్ని సర్టిఫికేట్లు కూడా కలిగి ఉండాలి. డిఎడ్ బిఎడ్ లేదా దానికి సమానమైన బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్ దానికి సమానమైన కోర్సులు చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా హాజరు కావడానికి అర్హులు. అయితే వాళ్ళు ఏం చేయాలంటే ఈ టెట్లో ఓకేనా అర్హతలు పొందే వరకు ఈ ఏపీ టెట్ సర్టిఫికేట్తో ఉపాధ్యాయ నియమ పరీక్షకి హాజరు కాలేరు. టెట్తో ఈ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షలకి హాజరు కావడానికి వీలు లేదు. ఎందుకంటే అసలు సర్టిఫికేట్లు రావాలి. ఓకేనా ఎగ్జామ్స్ అవ్వాలి, ఆ సర్టిఫికేట్లు ఉండాలని చెప్తున్నారు. కేవలం ఇది ఏపీ టెట్ అర్హతకు మాత్రమే, అంతేగాని టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కి హాజరయ్యే హక్కు లభించదు అని క్లియర్గా చెప్తున్నారు. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే టెట్కు మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఇస్తున్నాము. సో ఎన్సిటిఈ లేదా ఆర్సీఏ ద్వారా ఆమోదించబడిన కోర్సులు మాత్రమే పరిగణించబడుతుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్షలు అవ్వచ్చు, టెట్ పరీక్షలు అవ్వచ్చు. ఓకేనా, ఇది క్లియరిటీగా ఉంది. నెక్స్ట్ అలాగే బిఐ అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ యొక్క ఇంటర్మీడియట్ అర్హత లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చేత గుర్తించబడిన దానికి సమానమైన అర్హత మాత్రమే పరిగణించబడుతుంది. దానికి సమానమైన అర్హత అంటే ఓపెన్ స్కూల్స్ ఉంటాయి, దాన్ని కూడా వీళ్ళకి సమానమైన అర్హత పరిగణిస్తారు. యూజీసీ ద్వారా గుర్తించబడిన విశ్వవిద్యాలయం యొక్క గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాత్రమే పరిగణించబడుతుంది. సర్టిఫికేట్ల గురించి ఇక్కడ చెప్పబడింది క్లియర్గా. ఓకేనా, యూనివర్సిటీ గుర్తించబడిన డిగ్రీ సర్టిఫికేట్ వ్యాలిడ్ అని చెప్తున్నారు. అలాగే ఏపీ టెట్ జూన్ 2026 నిర్మాణం, కంటెంట్ మరియు సిలబస్ ఎలా ఉంది? పేపర్ 1A 1B నిర్మాణం ఎలా ఉంది అంటే ప్రతి భాగం యొక్క నిర్మాణం, కంటెంట్ మరియు పేపర్లోని వివిధ భాగాల మధ్య మొత్తం 150 మార్కుల విభజన ఇన్ఫర్మేషన్ బులెట్లో ఇవ్వబడింది. ఓకే, మార్కుల వెయిటేజీ కూడా అక్కడే ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ బులెట్లో మనం చూసుకోవాలి. 150 మార్కుల విభజన అనేది అక్కడ వెయిటేజ్ టేబుల్ కూడా ఇవ్వబడింది. ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు కూడా ఇవ్వబడింది అని చెప్పబడింది ఇక్కడ. నెక్స్ట్ దరఖాస్తు నింపడం అనేది అది పూర్తిగా మనం ఆన్లైన్లోనే చేయాలి. అలాగే సమాచారం క్షుణ్ణంగా సమీక్షించాలి. పేమెంట్ గేట్వే ద్వారా తుది సమర్పణ ఫీజు చెల్లించక ముందు అభ్యర్థులు తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. సమర్పించిన తర్వాత ఫార్మేట్ను ఎడిట్ చేయడానికి కానీ ఎటువంటి ఆప్షన్ అందించబడదని క్లియర్గా చెప్పేశారు. అందించిన సమాచారం యొక్క ఖచ్చితత్వానికి అభ్యర్థి పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంటే 100% కరెక్ట్ అయితేనే నింపాలి, తప్పులు నింపకూడదు, తప్పుడు ధృవపత్రాలు సమర్పించకూడదని చెప్తున్నాం. నెక్స్ట్ టెట్ పేపర్ 1A 1B 2A 2Bలో పాస్ ఎలా ఉండాలి, ప్రమాణాలు ఏంటి? పరీక్ష పూర్తయిన తర్వాత ఏపీ టెట్ తాత్కాలిక ఫలితాలు ప్రకటించబడతాయి. అయితే షెడ్యూల్ ప్రకారం ఫైనల్కి వచ్చిన తర్వాత మాత్రమే తుది ఫలితం ఇవ్వబడుతుంది. పాస్ మార్కులను పరిగణలోకి తీసుకోవడానికి క్రింది ప్రమాణాలు ఈ విధంగా ఉన్నాయని చెప్తున్నారు. ఓసీ లేదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 60% అంతకంటే ఎక్కువ, అంటే మార్కులు 90 నుంచి అంతకంటే ఎక్కువ పాస్ అవ్వాలి. చూడండి, ఓపెన్ కాంపిటీషన్ వాళ్ళు ఓసీ కేటగిరీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు 60 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలి. అంటే 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు. 60% అంటే 90 మార్క్స్ అండ్ అబవ్ రావాలి ఖచ్చితంగా. 150కి 90 అండ్ అబవ్ రావాలి ఓసీస్కి. ఓకే, నెక్స్ట్ బీసీస్కి 50% అంతకంటే ఎక్కువ రావాలి. 50% అంటే తెలిసిందే 75 మార్కులు, అంతకంటే ఎక్కువ ఎన్నైనా రావచ్చు అంటే 150 హైయెస్ట్. నెక్స్ట్ 50% 75 మార్క్స్ బీసీ. ఇతర కమ్యూనిటీస్ ఉంటారు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు. వీళ్ళకి ఒక 10% తగ్గించారు. 40% అంతకంటే ఎక్కువ ఉత్తీర్ణ శాతం ఉంటుంది. అంటే 60 మార్కులు అంతకంటే ఎక్కువ వస్తే చాలు డిఎస్సికి ఎలిజిబిలిటీగా పరిగణిస్తారు. ఓకే, అలాగే 20% వెయిటేజ్ కూడా ఇస్తారు. 60 మార్కులు వచ్చాయనుకోండి టెట్లో, డిఎస్సిలో 12 మార్కులు వచ్చినట్టుగా లెక్క. కనీసం 40% వైకల్యం ఉన్న విభిన్న ప్రతిభావంతులైన దృష్టిలోపం, కీళ్ళలోపం, అలాగే వినికిడి లోపం, ఆటిజం అభ్యర్థులను వినికిడి లోపం ఉన్న వారిని మినహాయించి వికలాంగులుగా పరిగణించాలి. వినికిడి లోపం అంటే ఏంటో కూడా డెఫినేషన్ ఇచ్చాడు. 2 చెవులలో స్పీచ్ ఫ్రీక్వెన్సీలో 70 డెసిబెల్స్ వినికిడి నష్టం ఉన్న వ్యక్తి, అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటి, వినికిడి లోపం అంటే 2 చెవులలో స్పీచ్ ఫ్రీక్వెన్సీలో 60 నుంచి 70 డెసిబెల్స్ ఉంటాయి నష్టం ఉన్న వ్యక్తి. జీవోఎంఎన్ఎస్ నెంబర్ 36 డిపార్ట్మెంట్ ఫర్ ఉమెన్ చిల్డ్రన్ డిజబిలిటీ అలాగే సీనియర్ సిటిజన్ కోసం ఏర్పాటు చేసిన జీవో ఇది. వాళ్ళ ప్రకారం 60 నుంచి 70 డెసిబెల్ నష్టం ఉన్న వాళ్ళకి పీడబ్ల్యూడీగా పరిగణిస్తారు అని ఇక్కడ చెప్పబడింది. ఓకేనా, అలాగే మెడికల్ సర్టిఫికేట్ అనేది సమర్పించాలి. అలాగే
ఈ పరీక్షకు హాజరు కావడానికి అభ్యర్థి సమర్పించిన మెడికల్ సర్టిఫికేట్ దాని తదుపరి రిక్వైర్మెంట్ పరీక్ష కోసం ఆమోదించడానికి ఎలాంటి హక్కును కల్పించదు. సపోజ్ ఇప్పుడు ఒక మెడికల్ సర్టిఫికేట్ అప్లై చేసామనుకోండి, ఇదే మెడికల్ సర్టిఫికేట్ నెక్స్ట్ డిఎస్సి కూడా అంటే సరిపోతుందని ఇక్కడ ఇవ్వలేదు. మళ్ళీ వాళ్ళు ఆ సర్టిఫికేట్ పలానా సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటే అలాంటిదే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్ సమయంలో మెడికల్ బోర్డు ద్వారా ధృవీకరించబడిన సర్టిఫికేట్ను సమర్పించాల్సిన బాధ్యత అభ్యర్థిపై ఉంటుంది. ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్లు అంటే మెడికల్ సర్టిఫికేట్ వాళ్ళకి సమర్పించాల్సిందే. టెట్ మార్కుల మెమో చెల్లుబాటు వ్యవధి. సో మార్కుల మెమోలు ఉంటాయి, ఇవి వెబ్సైట్లో మాత్రం అందుబాటులో ఉంచబడతాయి. అలాగే ప్రయత్నాల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు, ఎన్నిసార్లైనా టెట్ రాసుకోవచ్చు. ఏపీ టెట్ సర్టిఫికేట్ పొందడం కోసం ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా హాజరు కావచ్చు. ఓకేనా, తన వ్యక్తిగత స్కోర్ను మెరుగుపరచుకోవచ్చు అని చెప్తున్నారు. GOMS నెంబర్ 69 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 2021లో ఇచ్చారు. ఇది ఏంటంటే NCTS మార్గదర్శకాల ప్రకారం ఏపీ టెట్ సర్టిఫికేట్ జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. ఓకే, జీవితకాలం చెల్లుబాటు అవుతుందని చెప్పే జీవో నెంబర్ 69. అలాగే NCTA మార్గదర్శకాల ప్రకారం కూడా మనకి ఇక్కడ ఇవ్వబడింది. అలాగే 69 జీవో ప్రకారం 9/6/2021కు ముందు పొందిన ఏపీ టెట్ అర్హత సర్టిఫికేట్ యొక్క చెల్లుబాటు కూడా జీవితకాలం వర్తిస్తుంది. అంటే 2021 కంటే ముందు ఎవరికైనా సర్టిఫికేట్లు ఉన్నాయనుకోండి, ఏపీ టెట్ అర్హత సర్టిఫికేట్ ఉంటే అవి జీవితకాలం వర్తిస్తాయని కూడా ఇవ్వబడింది. భవిష్యత్తులో NCTA మార్గదర్శకాలు సవరించబడకపోతే ఏపీ టెట్ సర్టిఫికేట్ జీవితకాలం చెల్లుబాటులో ఉంటుంది. అంటే NCTA మార్గదర్శకాలు సవరిస్తేనే తప్ప అంతవరకు కూడా లైఫ్ లాంగ్ చెల్లుబాటులో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకం కోసం టెట్ స్కోర్లు ఎలా ఉంటాయి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఉపాధ్యాయ నియామక పరీక్షలో టెట్ స్కోర్ 20% వెయిటేజ్ ఇవ్వబడుతుంది. మరో మాటలో చెప్పాలంటే ఎంపిక జాబితాను రూపొందించడానికి TRT అంటే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో ఏపీ టెట్ స్కోర్ 20% మార్కులు వెయిటేజీ, రాత పరీక్షకు 80% మార్కులు వెయిటేజీ ఉంటుంది. 80-20 లేదా 20-80 అలా ఉంటుంది అన్నమాట. 20% టెట్ వెయిటేజీ, 80% డిఎస్సిలో వెయిటేజీ. కీపై అభ్యంతరాలు ఇవన్నీ కూడా సాధారణమైనవే. ప్రాథమిక కీ అభ్యంతరాలు పరిష్కరించడానికి ఒక స్టేట్ అకాడమిక్ అథారిటీని ఏర్పాటు చేయబడిన సబ్జెక్ట్ నిపుణుల కమిటీయే తుది అధికారం ఉంటుంది. ఫైనల్ కీపై ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబడవు. నార్మలైజేషన్ టెక్నిక్ అనేది అవలంబించబడుతుంది అని ఇచ్చారు. ఇక్కడ ఈ నార్మలైజేషన్ గురించి మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో చేసుకోండి. ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇది నార్మలైజేషన్ ఫార్ములా అన్నమాట. ఇది ఒక అభ్యర్థికి వచ్చే మార్కులు ఎలా వస్తాయంటే ఇది బై ఇది ఇంటూ MIJ మైనస్ MIG ప్లస్ MG. సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఈ MG అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ నోట్స్ క్లియర్గా ఇచ్చాం. దీన్ని అర్థం చేసుకున్నంత. నెక్స్ట్ న్యాయ పరిధులు. టెట్ నిర్వహణకు సంబంధించిన అన్ని చట్టపరమైన వివాదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గౌరవ న్యాయస్థానాల పరిధిలోకి లోబడే ఉంటాయి. నెక్స్ట్ నోటిఫికేషన్ జారీ 5వ తేదీ. నెక్స్ట్ పేమెంట్ గేట్వే 5 నుంచి ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోద్ది, వచ్చే నెల 5 వరకు. వెబ్సైట్లు ఇవన్నీ కూడా వచ్చే నెల 5 వరకు ఓపెన్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ ఆన్లైన్ మాక్ టెస్ట్ 15వ తారీఖు జూలైన లభ్యమవుతుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ జూలై 25 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షెడ్యూల్. పరీక్షలు ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు అన్ని రోజుల్లో 2 సెషన్స్ జరుగుతాయి. ఉదయం సెషన్ ఏమో 9:30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం సెషన్ ఏమో 2:30 నుంచి 5 వరకు జరుగుతుంది. ఇనీషియల్కి ఆగస్టు 24న విడుదల చేస్తారు. ఇనీషియల్ కీపై అభ్యంతరాలు ఆగస్టు 25 నుంచి 31 వరకు 7 days ఇస్తారు. ఫైనల్కి సెప్టెంబర్ 8, తుది ఫలితాలు సెప్టెంబర్ 15. ఇది టెంటేటివ్ షెడ్యూల్. అటు ఇటుగా మారితే మారుతుంది, లెక్కలేదు, కానీ ఎగ్జాక్ట్గా జరిగిపోతుంది. ఇప్పుడైతే ఎటువంటి మార్పులు జరగవు. ఆ టైం ప్రకారమే మీరు స్టిక్ అవ్వండి, జాగ్రత్తగా చదువుకోండి. థ్యాంక్ యూ.